హాయ్, దిస్ ఈజ్ మాధురి. సింగపూర్ కన్నా ఎక్కువగా అభివృద్ధిని సాధించటానికి భారతదేశానికి ఉన్న అవకాశాలలో కొన్నింటిని మనము పార్ట్ ఏలో చూసాము. మరిన్ని అవకాశాలను ఇక్కడ పార్ట్ బిలో నేను వివరిస్తున్నాను. అందులో ముఖ్యమైనది వాటర్ రిసోర్సెస్. సింగపూర్కు ఎలాంటి వాటర్ రిసోర్సెస్ లేవు. వీరు నీటిని ఇంపోర్ట్ చేసుకోవటము మనము గమనించవచ్చును. ఈ సమస్యను పరిష్కరించటానికే సింగపూర్ గవర్నమెంట్ హయ్యర్ క్వాలిటీ ఇన్నోవేటివ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ అప్రోచ్తో, అంటే సీ వాటర్ను మరియు వర్షపు నీటిని రీయూజ్ చేసుకోవటానికి సింగపూర్ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. వర్షం పడితే కనీసం పడినట్లు కూడా కనిపించనంత గొప్ప డ్రైనేజ్ సిస్టము మనం సింగపూర్లో చూడవచ్చు. ఇక్కడ ఏ ట్యాప్లోనైనా వాటర్ను డ్రింక్ చేసేంత ప్యూరిటీ ఉంటుంది. అందుకు సింగపూర్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. భారతదేశంలో కూడా ఎన్నో జీవనదులు ఉన్నాయి. ఇవి సముద్రంలో కలవకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకా ఎన్నో ఆనకట్టలు, డ్యాంలు, ప్రాజెక్టులను నిర్మించి నీటిని కాపాడుకోగలిగితే బాగుంటుంది. వర్షపు నీటిని ఇంకుడు గుంతలు త్రవ్వి నిల్వ చేయడం ద్వారా తగినంత నీటిని సేవ్ చేయగలం. నీటిని వృధా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి తోడు నీటి శుద్ధత అనేది కూడా ముఖ్యం. పర్యావరణ క్షీణతను తగ్గించి వర్షాలకు అనువైన వాతావరణాన్ని దేశంలో కల్పించగలగాలి. సింగపూర్లో లా చాలా స్ట్రిక్ట్. చిన్న వాటికి కూడా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఉమ్మటం, పేపర్లను క్రింద పడేయటం, యూరిన్ను అవుట్ సైడ్ పాస్ చేయడం వంటివి అక్కడ నేరం. ఒక మహిళ ఒంటరిగా అర్ధరాత్రి బయట తిరగగలిగితే ఆ రోజు స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పిన గాంధీ మాటలు ఆ దేశానికి కరెక్ట్గా సరిపోతాయి. లీస్ట్ క్రైమ్ ఉన్న దేశం సింగపూర్. అక్కడికి వెళ్ళాలి అనుకునేవారు అక్కడి రూల్స్ను, లాను తెలుసుకుని వెళ్ళటం మంచిది. ఇండియన్ లాలో తప్పకుండా మార్పులు రావాలి. పెద్ద నేరాలకు శిక్షలు వెంటనే అమలైతే ప్రజలకు చట్టం మీద నమ్మకం వస్తుంది. చట్టము అనేది కుల, మత, వర్గాలకు అతీతంగా ఉండాలి. శిక్షలు కఠినతరం చేయడం ద్వారా నేరాలను అరికట్టగలగాలి. భారతదేశ చరిత్రలో ఈ దేశాన్ని పాలించిన అనేక మంది రాజులు కఠిన శిక్షలు అమలు చేసిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. సింగపూర్కు స్వాతంత్రం వచ్చిన కొత్తలో పేదరికం, నిరుద్యోగంలు ఎక్కువగా ఉండేవి. దీనికై వాళ్ళు లేబర్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్డిఐలు పెరగటం, సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ పావర్టీ తగ్గింది. ఎంప్లాయ్మెంట్ పెరగడానికి గాను సింగపూర్ ప్రభుత్వము ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాకుండా ఫారిన్ ఇన్వెస్టర్స్తో కమ్యూనికేషన్కై ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నది. అనేక మంది విదేశీ విద్యార్థులు నేడు సింగపూర్లో విద్యను అభ్యసించటానికి ఆసక్తి చూపటం మనము చూస్తున్నాము. అదేవిధంగా సింగపూర్ ప్రభుత్వము కమ్యూనిటీస్ని ఏర్పాటు చేసి ఈ కమ్యూనిటీస్కు గవర్నమెంట్కు మధ్య అనుసంధానకర్తగా ఒక పార్లమెంటేరియన్ను నియమించి వారి ద్వారా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కమ్యూనిటీస్లో సాధారణ ప్రజలకు మరియు వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం జరుగుతుంది. ఇండియాలో స్వాతంత్రం వచ్చాక ప్రణాళికలలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యతనిస్తే అన్ఎంప్లాయ్మెంటు, పావర్టీలు ఆటోమేటిక్గా తగ్గుతాయని భావించారు. కానీ అది సక్సెస్ కాలేదు. దీనితో 4వ ప్రణాళిక నుండి అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ తగ్గించేందుకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు. దీనికి తోడు 1991 తరువాత ఆర్థిక సంస్కరణల వలన రాను రాను ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి. కానీ నేడు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంటు భారతదేశంలో పెరగటము మనం గమనిస్తున్నాము.
దీనికి తోడు రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి లేబర్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్కి ప్రాధాన్యతనిస్తూ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉపాధికి చర్యలు తీసుకుంటే ఈ అన్ఎంప్లాయ్మెంటు పావర్టీ సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉన్నది. అంతేకాక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కూడా విద్యార్థులకు గాని అందివ్వగలిగితే వారు మరిన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలకు అర్హులవుతారు. సింగపూరు కాలుష్యరహితమైన దేశం. వీరు సిటీలో కాలుష్యాన్ని నివారించటానికి గార్డెన్స్ను ఏర్పాటు చేశారు. మొక్కలు కాకుండా పెద్ద చెట్లనే తెచ్చి రోడ్డుకు ఇరువైపులా నాటటం మనం అక్కడ చూస్తాము. అంటే పర్యావరణమును పెట్టుబడులకు అనుకూలంగా మార్చటానికి ప్రయత్నించి సింగపూర్ ప్రభుత్వం సక్సెస్ అయినది. భారతదేశంలో చరిత్రలోనే అశోక చక్రవర్తి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని చెప్తూ పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేశాడు. అదేవిధంగా సింధు నాగరికత కాలంలోనే డ్రైనేజ్కు ఇంపార్టెన్స్ ఇచ్చి కాలువలను నిర్మించటం మనము చదివాము. కానీ ప్రస్తుత కాలంలో డెవలప్ అయ్యే కొద్దీ వెహికల్స్ వలన, ఇండస్ట్రీస్ నుండి వచ్చే ఎమిషన్స్ వలన, థర్మల్ పవర్ ప్లాంట్స్ వలన, ఇంటి నుండి వచ్చే చెత్త వలన, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వలన దేశంలో పొల్యూషన్ పెరుగుతుంది. దీనికి తోడు ఉన్న చెట్లను నరికివేయటం, ముఖ్యంగా పండుగల సమయాలలో అనవసరంగా చెట్లను నరకటం చూస్తున్నాము. దీనిపై ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలి. దీని వలన తాజ్మహల్ అందం కూడా క్షీణించటం మనము గమనిస్తున్నాము. నదులు, గాలి, వాతావరణం కూడా కలుషితమవుతుంది. దీనికి 2015లో గవర్నమెంట్ ఐఐటి కాన్పూర్తో కలిసి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను లాంచ్ చేసింది. 2017లో గవర్నమెంట్ ది ఆడ్ ఈవెన్ రూలును ప్రారంభించింది. అంటే ఆడ్ నెంబర్ గల వెహికల్స్ వీక్లో కొన్ని రోజులు, ఈవెన్ నెంబర్ గల వెహికల్స్ వీక్లో కొన్ని రోజులు తిరిగేటట్లు చూడటం దీని యొక్క బాధ్యత. ఎలక్ట్రిక్ వెహికల్స్ను పెంచి, చెట్లను పెంచి పొల్యూషన్ను తగ్గించగలిగితే ఇండియా డెవలప్ అయ్యేందుకు ఉన్న ఆటంకం కొంతవరకు తగ్గుతుంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వము స్వచ్ఛ భారత్ను మరియు వనం మనం ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించటానికి ప్రయత్నం చేస్తుంది. సింగపూర్లో ప్రజలలో కానీ, అధికారులలో కానీ, ఉద్యోగస్తులలో కానీ చిరునవ్వు ఎప్పుడూ చెరగదు. అంటే వారిలో అసహనం కనిపించదు. ఒక సామాన్యుడు కూడా చాలా ఈజీగా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా బ్యాంకులకు, ఆఫీసులకు వెళ్ళి తన పని చేసుకోగలుగుతాడు. అంటే అక్కడ పనిచేసే అధికారులు వారిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆన్సర్ చేసే విధానం కానీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్లోనే హాస్పిటాలిటీకి సంబంధించిన అంశాలను అక్కడ నేర్పిస్తారు. ఇండియాలో కూడా ఇలాంటి మార్పు గాని వస్తే అది అభివృద్ధికి చిహ్నంగా భావించవచ్చును. పెద్ద స్థాయిలో ఇలాంటి హాస్పిటాలిటీ కనిపిస్తుంది, కానీ చిన్నవారు పనులను చేసుకోవటంలో, వారికి పనులు చేసే అధికారులలో ఇలాంటి హాస్పిటాలిటీ లోపించింది. దీనికి ప్రత్యేకంగా అన్నింటి మాదిరి శిక్షణ ఇవ్వటం చాలా అవసరమేమో. ఇక సింగపూర్లో లైఫ్ స్పాన్ 83 సంవత్సరాలు. అంటే అక్కడ ప్రజలకు ఎక్సర్సైజుల మీద మక్కువ ఎక్కువ. దీనికి ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉండటం మనము సింగపూర్లో చూడవచ్చును. ముఖ్యంగా ఇండియాలో యోగా పుట్టినప్పటికీ మన ప్రజలలో వ్యాయామం మీద, యోగా మీద పూర్తి అవగాహన లేకపోవటం వలన కొంత భారత ప్రజలు వెనుకబడి ఉన్నారు. అంటే భారతదేశంలో లైఫ్ స్పాను తక్కువగా ఉండటానికి ఇదొక కారణమని చెప్పవచ్చును. కాబట్టి మన దేశంలో కూడా యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తే మన యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మన దేశంలో పుట్టిన యోగాకు ఒక రోజును కేటాయించి ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుతుండటం మనము గుర్తుంచుకోవాలి.
ఈ విధంగా సింగపూరు అభివృద్ధిని చూస్తూనే భారతదేశానికి ఉన్న అవకాశాలను మనం ఇక్కడ డిస్కస్ చేశాము. కానీ సింగపూర్ అభివృద్ధిలో భారతదేశ హస్తం ఉందన్న విషయాన్ని మనము గుర్తించాలి. సింగపూర్ మొదటి ప్రధాని అయిన లీ సింగపూర్కు స్వాతంత్రం వచ్చాక దాని అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించే సమయంలో 3 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. అదేవిధంగా సింగపూరు యుఎన్ఓలో సభ్యత్వం పొందటంలో ఇండియా పాత్ర కీలకమైనది. ఈ విధంగా సింగపూర్ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఇండియా ఉన్న ఎన్నో అవకాశాలను వినియోగించుకొని చిన్న చిన్న మార్పుల ద్వారా త్వరలో డెవలప్డ్ కంట్రీగా మారుతుందని ఆశిద్దాం. దీనికి తోడు ఈ మధ్యనే భారత ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రారంభించి దీని కింద భారతదేశం స్వయం సమృద్ధిని సాధించటానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీను ప్రకటించింది. ఇందులో భారీ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల వారు, చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, సామాన్య కూలీలు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులే. ఇది మన దేశ జీడిపిలో 10%. ప్రపంచంలోనే ఇది 3వ అతిపెద్ద ప్యాకేజ్. దీని ద్వారా కుటీర చిన్న తరహా పరిశ్రమలను మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం పెద్దది కాబట్టి మన దేశాన్ని క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాలలో దొరికే సహజ వనరులను, మానవ వనరులను ఉపయోగించి అనార్గనైజ్డ్ సెక్టార్లలో పెట్టుబడి పెట్టి వాటిని సమీక్షించే అధికారము ప్రాంతీయ అధికారులకే గాని ఇస్తే ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ క్లస్టర్లను పట్టణాలకు అనుసంధానం చేయడం ద్వారా అన్ని విధాల దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదే విధముగా మన దేశ ఉత్పత్తులకు డిమాండు మనమే కల్పించాలి. అంటే దేశీయ ఉత్పత్తులను కొనటం మరియు వాటికి ప్రచారం నిర్వహించటం మన యొక్క బాధ్యత. ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి సప్లై చైన్ను ఆధునీకరించటం ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి మనము తీసుకెళ్లగలగాలి. అప్పుడే భారతదేశము ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి మనందరి సహకారము అవసరము. థ్యాంక్ యూ.